దశాబ్దాలుగా అడవుల్లో తుపాకులు పట్టుకుని సాగే పోరాటం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. తుపాకీ మార్గం వదిలి ప్రజాస్వామ్య పంథాలో అడుగుపెట్టాలనే నిర్ణయంతో మావోయిస్టులు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇది సాధారణ లొంగుబాటు కాదు, ఒక యుగానికి ముగింపు పలికే చారిత్రాత్మక క్షణం. దశాబ్దాలుగా హింస అనిశ్చితితో కుదిపేసిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన చివరి అడుగులు వేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటుగా 124 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు కావచ్చని చెబుతున్నారు. ఈ పరిణామం వెనుక అసలు కారణం ఏంటి, ఉద్యమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ అంశాలపై సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కార్యదర్శి పోటు రంగారావు గారు ఇప్పుడు జూమ్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రంగారావు గారు. నమస్కారం అండి. రంగారావు గారు, ఇప్పుడు 124 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. దీన్ని మనం ఎలా చూడాలి, ఉద్యమం ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేది అంటే మీరేం చెప్తారు? ఇది ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో కగారు నేపథ్యంలో అనివార్యంగా ఏర్పడినటువంటి పరిస్థితి అని చెప్పి మేము భావిస్తున్నాం. అదే సందర్భంగా ఒక కమ్యూనిస్టు విప్లవోద్యమానికి విషాదకరమైన పరిణామం అని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది అగ్రనాయకులతో సహా వివిధ కారణాలతోనూ, ఆరోగ్య కారణాలతోనూ, నిర్బంధ కారణాలతోనూ, మరో వ్యక్తిగత కారణాలతోనూ లొంగిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వం ముందు కొంచెం ప్రజా ఉద్యమం ముందు, ప్రజల ముందు ఒక రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వైఖరిగా లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినటువంటి కగారు దాడుల నేపథ్యంలో, నిర్మూలన అవుతున్నటువంటి నేపథ్యంలో అనివార్యంగా జరిగే పరిణామం అనేటువంటిది మేము భావిస్తాం. అంటే రంగారావు, సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు. గ్రామాల్లో ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ కానీ, వెట్టి చాకరీ, ఇవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ రావడం, ఈ యొక్క భూస్వాముల యొక్క దోపిడీ లేకపోవడం, వీటి కారణం చేత మావోయిస్టుల యొక్క అవసరం, అన్న యొక్క అవసరం లేదు అనేటువంటి కూడా కావచ్చు అనేది ఒక సామాన్యులు అనేటువంటి మాట. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఓకే, సామాన్యులు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లా చూస్తారు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి కొన్ని విషయాల మీద ఆధారపడి వాళ్ళు కొన్ని నిర్ణయాలకు వస్తారు. కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, ఒక విప్లవ పార్టీగా కాలం కంటే కమ్యూనిస్టులు ముందు ఉండాలి. ఎప్పుడు కాలం కంటే ఒక 50 సంవత్సరాలు ముందు ఆలోచించాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టులకు ఉన్నది. కానీ కాలంతో పాటు నడిచే వాళ్ళు కాదు కమ్యూనిస్టులు. కాలం కంటే ముందుగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. కానీ ఆ పార్టీయే ఇలా ప్రజలు ఇది కరెక్ట్ అనుకునేదాకా ఆ పార్టీ ఆలోచించలేదని అంటే ఎక్కడో లోపం జరుగుతుంది, సరైనటువంటి వాస్తవిక భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించలేదు అనేటువంటిది అనిపిస్తుంది. వాస్తవంగా మీరు చెప్పినట్టుగా దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భూస్వామ్య వ్యవస్థ పాతకాలం లాగా లేదు అనేటువంటిది వాస్తవం. అదేవిధంగా దోపిడీ రూపాలు మారాయి. గతంలో భూస్వాములు, పెత్తందారులు, కౌళ్ళు, వడ్డీలు ఆ రూపం కాకుండా ఒక పెట్టుబడిదారీ పద్ధతుల్లో దోపిడీ పెరిగినటువంటి నేపథ్యం ఒకటి ఉంటే, రెండోది అర్బనైజేషన్ పెరిగింది. ఎక్కువ మంది పట్టణాల్లో నివసించటము, చిన్న వృత్తుల్లో జీవించటం అనేటువంటి ఒక ధోరణి పెరిగింది. మూడోది వ్యవసాయ రంగంలో మార్పు వచ్చి, వ్యవసాయ రంగంలో కూడా ప్రధానంగా పెట్టుబడిదారీ పద్ధతులు అనేటువంటి వ్యవసాయంలో ప్రీడామినేట్గా వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరోపక్క విద్య పెరిగింది, వైద్యం పెరిగింది, రవాణా సౌకర్యాలు పెరిగినాయి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. దేశంలో 145 కోట్ల జనాభా మనకంటే ఎక్కువ మంది బయట నివసిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళలో కనీస ప్రజాస్వామిక చైతన్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది మేము అడవుల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తున్నాం, దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ఈ దేశాన్ని విముక్తి చేసే పోరాటాన్ని నిర్వహిస్తున్నాం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది అతివాద అంచనా, వాస్తవ స్థితి కంటే ఎక్కువ అంచనా వేసినటువంటి స్థితి. దానివల్ల ఈ పరిణామం ఏర్పడిందని చెప్పి భావిస్తాం. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్ పెరిగింది, గ్రామాల నుంచి అర్బనైజేషన్ అనేది ఎక్కువైంది, గ్రామాలు తగ్గాయి, అటవీ ప్రాంతంలో గ్రామాల్లో నివసించే వారి కంటే కూడా ఎక్కువ మంది మైగ్రేట్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు అంటే ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీల్లో బాగా ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు ఎక్కువగా మావో వైపు ఆకర్షితులయ్యేవారు. అంటే అప్పుడు జరిగేటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఎక్కువ మంది మావోయిజం వైపు వెళ్ళేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ జరగట్లేదా? అంటే ఎక్కువగా వినిపించేది ఏంటంటే ఆరోగ్య కారణాలు ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. ఆరోగ్య కారణాలు చెప్తున్నారంటే యూత్ లేకపోవడం వల్ల కారణం ఏంటంటారు?
ఒకటి ఆరోగ్య కారణాలు అనేటువంటిది సహజంగా విప్లవంలో, ఏ దేశ విప్లవంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా కొంత వయసు వచ్చిన తర్వాత ఆరోగ్య కారణాలు అనేటువంటి సహజంగా వస్తాయి. ఇప్పుడు రాకపోవడం ఏంటంటే ఉద్యమం అనేటువంటిది ఒక దశలో స్తబ్దతకు గురైంది. మీరు అన్నట్టు కొత్త క్యాడర్ రావట్లేదు, పాత క్యాడర్ ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక స్తబ్దత ఏర్పడిన తర్వాత నిలవ ఉన్న నీళ్లలో ఏదైతే అనేక రకాల సమస్యలు వస్తాయో ఆ సమస్యలు ఇలా ఉద్యమం కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనివార్యంగా ఏమవుతుందంటే ముందుకు పోలేని పరిస్థితి, వెనక్కి రాలేనటువంటి పరిస్థితుల్లో గత దశాబ్ద కాలానికి పైగా మావోయిస్టు పార్టీలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. మనం ముందుకు పోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటి శత్రువు చేజిక్కించుకుంటా ఉన్నాడు. అనేక మంది ఉద్యమం నుంచి వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల నుంచి కూడా గతంలో లాగా సహకారం లేదు. ప్రజల్లో ఏదో ఒక వృత్తిలో స్థిరపడేటువంటి దశ పెరిగింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలా కొనసాగించలేము అని చెప్పి ఆ పార్టీలో కూడా అంతర్మదనం ప్రారంభమైన అనేక మంది ఇట్లా ఉంటే కొనసాగలేము అనేటువంటిది ఆ పార్టీలోనే చర్చ జరిగింది. అయితే చాలా మంది మారిన పరిస్థితులు, వస్తున్నటువంటి వాదనలో ఉన్నటువంటి వాస్తవికత, సత్యాసత్యాన్ని అర్థం చేసుకోకుండా కేవలం మొండిగా మన పాత విధానాన్ని కొనసాగించాలా, సాయుధ పోరాటము, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, ప్రాంతీయ స్థాయిలో రాజ్యాధికారం అనేటువంటి పాత నినాదాలతోటి, పాత విధానాలతోటి ముందుకు పోవాలనేటువంటిది మొండిగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అనేక మంది వాళ్ళు ప్రాణాలే అర్పించినటువంటి స్థితి ఉన్నది. ఒక రకంగా అనేక త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ముందుకు పోలేనటువంటి పరిస్థితులు, ఎలా కదలలేని మెదలలేని ముందుకు పోలేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా పెద్ద నాయకత్వంతో సహా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా ఈ మావోయిస్టు పార్టీలో వచ్చినటువంటి అనుభవమే కాదు, 69 నుంచి నక్సల్బరీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోరాటాల్లో తరిమిల నాగిరెడ్డి కానీ, దేవులపల్లి వెంకటేశ్వరరావు కానీ, చంద్ర పుల్లారెడ్డి గారు కానీ, కొల్లా వెంకయ్య గారు కానీ, రాయల సుభాష్ చంద్రబోస్ కానీ, డివి కృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా 73 నుంచే వాదన చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా మనం పోతూ ఉన్నాము. మనం కష్టపడుతున్నాం, త్యాగాలు చేస్తున్నాం, విలువైనటువంటి ఉద్యమం నిర్వహిస్తున్నాం, ప్రజల కోసమే పని చేస్తున్నాం, అత్యంత ఆదర్శంగా ఉంటున్నాం. వీడితోనే రాదు. వాస్తవ పరిస్థితిలో తగ్గినటువంటి ఎత్తుగడలు అనుసరిస్తేనే ఉంటుంది. కాబట్టి చైనా తరహాకి భారతదేశం తరహాకి మధ్య తేడా ఉంది. కాబట్టి అక్కడ యుద్ధ ప్రభువులు ఉన్నారు, భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నది, అదేవిధంగా కేంద్రీకృత ప్రభుత్వం లేదు, కేంద్రీకృత సైన్యం లేదు. అక్కడ కొద్దిమందితోని కొంత ప్రాంతాల్లో సాయుధ పోరాటం చేశారనేటువంటిది అసాధ్యమైంది. కానీ భారతదేశంలో, ఇంత విశాలమైనటువంటి దేశంలో, కేంద్రీకృత రాజ్యంలో, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో, కేంద్రీకృత సైన్యం, లక్షల సంఖ్యలో సైన్యం ఉన్నటువంటి దేశంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు చైతన్యం కాకుండా, ప్రజలు కోట్ల సంఖ్యలో మన ఉద్యమంలో పాల్గొనకుండా, కొద్ది మందితోటి ఈ దేశాన్ని విముక్తి చేసేటువంటి సాయుధ పోరాటాన్ని మనం కొనసాగిస్తామనేటువంటిది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి సరికాదు అని చెప్పి వాదనలు, సైద్ధాంతిక పోరాటాలు, రాజకీయ పోరాటం అనేది 1970 దశకం నుంచి ఈ పార్టీలో ఉన్నాయి. ఆ తర్వాత అందుకని ఆ విధానాల మీద చర్చోపచర్చలే అనేక పార్టీలుగా చీలిపోవడానికి ఇలా కారణమైంది. ఇందులో చాలా అదే కొనసాగిస్తామని చెప్పి అనేక మంది మీరు అన్నట్టు చదువుకున్నటువంటి వాళ్ళు, కాస్త మిలిటెంట్గా పనిచేయగలిగినటువంటి వాళ్ళు మొండిగా పంటి బిగున దాదాపు 20 సంవత్సరాలుగా దండకారణ్య ప్రాంతంలో పనిచేశారు. అంతకుముందు ఇదే విధానంతో తెలంగాణలో పనిచేశారు. 78 నుంచి 84 దాకా పనిచేశారు. ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి వెళ్ళారు. అక్కడ 20 సంవత్సరాలు అంతంత రిమోట్ ఏరియా, భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ఏరియా, రిమోట్ ఏరియా, రహదారి సౌకర్యాలు లేనటువంటి ఏరియా, అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసులను జీవిస్తున్నటువంటి ఏరియాలో. కాబట్టి అక్కడ సైన్యాన్ని నిర్మిస్తున్నాం, విముక్తి ప్రాంతాలనే జనతన రాజ్యం ఏర్పాటు చేసినాం, మనం ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం అనేటువంటి దాంతో చాలా కాలం లాగగలిగారు. చాలా అనేక అమూల్యమైనటువంటి త్యాగాలు చేశారు, అనేక సాహసాలు, ప్రత్యామ్నాయాలు కూడా చూశారు. కానీ వాస్తవ పరిస్థితి ముందు అవి నిలబడలేకపోయినాయి అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలా. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఇట్లా లొంగిపోయేటువంటి విధానం అనేటువంటిది పార్టీకి కానీ రాజకీయ విధానానికి కానీ గౌరవప్రదమైంది కాదనేటువంటిది మేము భావిస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఉద్యమం ముందుకు పోలేదు, ఇది ముందుకు పోలేనటువంటి పరిస్థితి అనేది ఉందో, అది పార్టీకినే గుర్తించి పార్టీకినే ఈ పద్ధతిని మార్చుకోవాలనేటువంటి ఒక రాజకీయ పోరాట మార్గాన్ని ఎంచుకోగలిగినట్టయితే, సరైనటువంటి ఇవాళ ఉన్న పరిస్థితి అయినటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకోగలిగితే విలువైన క్యాడర్లు మిగలగలిగారు,
ఈ లొంగుబాట్లు ప్రభుత్వం ముందు తల వంచి రివార్డులు అవార్డు ఇవ్వాలని చెప్పి కోరికలు కోరుకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఆ ఉద్యమం అనేటువంటి బలోపేతమైన ఉద్యమం ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉండగలిగేది అనేటువంటిది మేము భావిస్తాం. అదే రంగారావు గారు, మీరు సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క కమ్యూనిస్టు దాంట్లో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి కూడా, అంటే మన ఏపీ తెలంగాణలో 1970స్లో ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అయింది. పశ్చిమ బెంగాల్లో 67లో స్టార్ట్ అయినప్పటికి కూడా మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో 67 నుంచి అంటే 70వ దశకం నుంచి బాగా ఎక్కువగా ఈ యొక్క ఇది అయింది. మీరు విద్యార్థి దశలో కూడా పీడిఎస్ ప్రెసిడెంట్గా, పీడిఎస్ విద్యార్థి నాయకులుగా ఉన్నారు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు లొంగిపోతున్నటువంటి నక్సలైట్లు రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరతారని, లేదు బీజేపీ అని, ఇలా ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలకి దగ్గరలో ఉండేటువంటి ప్రస్తుత రాజకీయ పార్టీ ఏదంటారు? ఇక్కడ 67లో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. అప్పటికే శ్రీకాకుళం అనేది 69 నాటికే అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమంగా ప్రారంభమైంది. అది ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చిన తర్వాత నక్సల్బరీ లాగానే వర్గశత్రు నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం ద్వారా చారుమజుందారు ఆయన అనుచరులు వివరించినటువంటి తీరు వల్ల 1969 నుంచి 70 వరకు కూడా శ్రీకాకుళం ఉద్యమం అనేటువంటిది ఒక రకమైనటువంటి నిర్మూలనకి కారణమైనటువంటి స్థితి ఉంది. ఆ శ్రీకాకుళం ఉద్యమ అనుభవాలతోని తెలంగాణ సాయుధ పోరాట అనుభవాల నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాపందా కోసం, ప్రజలు అనుసరించేటువంటి పందా కోసం పోరాటం జరిగిందనేటువంటి సైద్ధాంతిక పోరాటం 70ల నుంచి కూడా ఇక్కడ దేశంలో, మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది అనేటువంటిది. ప్రజాస్వామిక సంస్థల్ని అదేవిధంగా ఉపయోగించుకోవాలా, అనేక ప్రజా పోరాటాలు నిర్వహించాలా, ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రజాస్వామిక చైతన్యం చేయాలా, ప్రజల్ని పోరాటాల్లో కూడగొట్టాలా, ప్రజలే చరిత్ర నిర్మాతలు, ఏదైనా ప్రజలే నిర్మించుకోగలుగుతారు, ప్రజలు లేకుండా వ్యక్తులు చరిత్ర నిర్మించలేరు. ఇవన్నీ కూడా ఈ సిద్ధాంత పోరాటం అనేది జరిగింది. కాకపోతే ఒక పెడధోరణి నుంచి, ఒక అతివాద ధోరణి నుంచి ఆనాడు పీపుల్స్ వార్ కానీ, ఆనాడు మావోయిస్ట్ పార్టీ కానీ అదే విధానం అనేటువంటిది అనుసరించుకుంటూ వచ్చింది. నష్టపోయినటువంటి పరిస్థితి ఇలా కనపడింది. ఇక రెండవగా మీరు అడిగినది ఏంటంటే, బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు, ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అడిగారు. మేము ఏ పార్టీలో చేరడం అనేటువంటిది కూడా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లు అవుతుంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. అందుకనే ఆ పార్టీని ఆలోచన చేసి వాళ్ళు ఇప్పుడున్న భౌతిక వాస్తవిక స్థితికి అనుగుణంగా, సరైనటువంటి ఇలా ప్రజల స్థితిగతులకు అనుగుణంగా వాళ్ళ పార్టీని ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం అనేటువంటిదే సవ్యమైనటువంటి విధానం అవుతుంది తప్ప కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం అయినా ఇవన్నీ ఒకే తాను ముక్కలు తప్ప వర్గ స్వభావం రీత్యా అవి ప్రజల పార్టీలు కాదు. అవి కొంత ధనవంతుల పార్టీలు. అవి వాళ్ళ ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలన్నీ ఒకే రకమైనటువంటి అనుసరించేటువంటి పార్టీలు. ఆ పార్టీలకు వ్యతిరేకంగానే ఈ పార్టీ ప్రారంభమైంది. ఆ పార్టీ దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉంటుంది, పీడిత ప్రజలకు అనుగుణంగా ఈ పార్టీ ఉండాలనేటువంటిదే కమ్యూనిస్ట్ పార్టీ కానీ, విప్లవ పార్టీలు కానీ ఏర్పడ్డాయి. కానీ ఆ పార్టీలో చేరడం అనేటువంటిది ఏంటంటే వీళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప, విప్లవోద్యమానికి తిలోదకాలు వేయడం తప్ప మరొకటి కాదు. కానీ ఆ పార్టీలో చేరడం అంటే ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకొని పాలకవర్గ పార్టీలో పదవులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకనే వాళ్లకు ప్రజా ఉద్యమమే లక్ష్యమైతే, వాళ్ళు నేర్చుకున్నటువంటి విప్లవ రాజకీయ లక్ష్యాలే వాళ్ళలో ఏ మారకం మిగిలి ఉన్నా, వాళ్ళ పార్టీనే ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ఆ సాయుధ పోరాటం చేసేటువంటి ఇప్పుడున్న భౌతిక పరిస్థితులకు సంబంధం లేకుండా చేసే సంస్థగా కాకుండా ఈ రాజకీయ అవనిలో, రాజకీయ రంగంలో ప్రత్యామ్నాయ పోరాటం చేసేటువంటి శక్తిగా మలుచుకోగలిగితే మంచిది అనేటువంటి అభిప్రాయపడుతున్నాం. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అయినా, సిపిఎంఎల్, ప్రజాపంత్ అయినా, ఇంకితర సిపిఎంఎల్ పార్టీలైనా, ఈ పార్టీలన్నీ మేము చెప్పేది ఏంటంటే ఒకటిగా ఉండి ప్రజల స్థితికి అనుగుణంగా సరిగ్గా ఒక ఐక్య పార్టీగా నిలబడి పోరాటం చేయగలిగితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. అయితే ఇందాక మీరు పలు రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించిన జనసేన గురించి మీరు ప్రస్తావించలేదు. జనసేన పెట్టినప్పుడు భావాల గురించి మాట్లాడేవారు ఆయన. ఆ పార్టీ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి రంగారావు గారు? సార్, ఆయన చెగువేరా గురించి మాట్లాడాడు, ఏడుకొండల మెట్లెక్కాడు, లడ్డూల కల్తీ గురించి మాట్లాడాడు, స్వామి వేషం వేశాడు. అందుకని ఆయన సినిమాలో నటుడు, రాజకీయాల్లో కూడా నటుడు అంతే తప్ప ఆయనకి కమ్యూనిస్టు భావాలు లేవు, సోషలిస్టు భావాలు లేవు. ఆయన గుండెల్లో చెగువేరా లేడు, ఆయన గుండెల్లో ఎవరూ లేరు. ఆయన గుండెల్లో ముఖ్యమంత్రి పదవి సీటు ఉంది తప్ప మరొకటి లేదు. కాబట్టి మాటలు వేరండి, ఆచరణ వేరు. అందుకని అలా
ఈ దేశంలో అత్యంత మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీకి దగ్గర అవ్వడం, రేపు బీజేపీ పనిముట్టుగా మారడం అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి పని. కాబట్టి ఈ పార్టీలన్నీ ఒకే దోవలో నడిచేటువంటి పార్టీలు తరతమ స్థాయిలో అనేటువంటిది మేము భావిస్తాం. అంటే అవినీతి రహిత పాలన అనేది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది జన సైనికుల మాట. దాన్ని మీరు ఎగవేస్తారా? మంచిది సార్, అవినీతి లేకుండా పరిపాలన చేస్తే మంచిదే. కానీ ఆయన పార్టీలో చేరే వాళ్ళంతా తెలుగుదేశంలోనో కాంగ్రెస్లోనో బీజేపీలో చేరినటువంటి మనుషులే ఆయన వెనుకున్నారు. ఇప్పుడు దాకా ఈ వ్యవస్థలో అవినీతిలో విధానాల్లో వాళ్ళు భాగం పంచుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళతోని ఈయన ఉన్న తర్వాత ఈయన్ని అడి తీసుకెళ్ళగలుగుతారు తప్ప ఈయన వాళ్ళని ఏం బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ వ్యవస్థలో గొంగళ్ళలో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని చెప్పి అనుకుంటే ఎట్లుంటుందో, ఆయన ఈ వ్యవస్థలో ఉండి ఆ పార్టీల మధ్య ఉండి ఆ పార్టీల పొత్తులతో నుండి ఆ పార్టీల అనుసంధానంలో ఉండి ఆ మనుషులతో నుండి అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొస్తారనేది మాటలు తప్ప ఆచరణలో సాధ్యమయ్యేది కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రంగారావు గారు. థ్యాంక్ యూ అండి వల్లి గారు. థ్యాంక్ యూ. ఈ చారిత్రాత్మక పరిణామానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కీలక పాత్ర పోషించిన అని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపి లొంగుబాటుకు మార్గం సుగమం చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీలు, ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలు, భూమి వంటి సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇది కేవలం ఒక లొంగుబాటు ప్రక్రియ మాత్రమే కాదు, హింసాత్మక మార్గాన్ని వదిలి శాంతి అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి నాంది. అడవుల్లో తుపాకులతో సాగిన పోరాటం ముగిసింది. సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఇది. ఈ పరిణామం రాష్ట్రంలో శాంతి స్థిరత్వానికి మార్గం చూపనుందని అనుకుందాం. ఇది ఈ యొక్క ప్రత్యేక డిబేట్. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీనివాస వాలి. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా, పొలిటెంట్ న్యూస్.